కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4 నుండి 9. దేవుని కృపను పొందినటువంటి వ్యక్తులు ఎలాంటి భారాన్నైనా ఎలాంటి బాధ్యతలనైనా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అది కుటుంబంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా ఏ విషయంలో కూడా వారు ఎంత మాత్రం కూడా భయపడరు, తప్పించుకునే ప్రయత్నం చేయరు. దేవుడు మనకు ఏదైతే ఒక బాధ్యత అప్పగించారో ఆ బాధ్యత మనం నిర్వర్తించాలంటే అది కృప పొందిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది అందరికీ సాధ్యం అవ్వదు. ఆ కృపను మనం పొందాలి. అందుకే దేవుణ్ణి మనం అడగవలసినటువంటి ఆ ప్రార్థన విన్నపం ఏంటంటే, ప్రభువా మీ కృపను నేను పొందటానికి నాకు సహాయం చేయండి. దేవుని కృపను పొందాలనేటువంటి ఆకాంక్ష మనలో ఉంటే గనక దేవుడు తప్పకుండా ఆయన కృపను మనకు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా దేవుడు తన దూత ద్వారా పంపించిన వర్తమానం ఏంటంటే, మరియా భయపడకము. వాస్తవానికి వివాహం కాకుండా ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు గర్భం దాలిస్తే సమాజం ఒప్పుకోదు. అందులోకి యూదులు మహా కఠినంగా వ్యవహరిస్తారు, రాళ్లతో కొట్టి చంపుతారు. అలాంటి నిందలు, అవమానాలు, మరణకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆ యవనస్తురాలు ఆ దేవుని యొక్క కృపను పొందింది కనుక ఏమైతే అవుగాక, నా దేవుని కొరకు నిందలైనా, అవసరమైతే మరణానికైనా నేను సిద్ధమే అని దేవుని కొరకు సమర్పించుకుంది. దేవుని కొరకు మనం ఎప్పుడైతే నమ్మకంగా సాగేటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలనుకుంటామో అలాంటి వారికి దేవుడు తన కృపనిస్తారు. ఆ కృపను పొందిన వారు నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, చివరికి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు ఎదురైనా వారు ఏమాత్రం కూడా భయపడరు. ఎందుకంటే దేవుడు కృపను అనుగ్రహించిన వ్యక్తులకి దేవుడిచ్చేటువంటి ఆ ధైర్యం అలాంటిది. కృప పొందిన వారి జీవితంలో ధైర్యం ఉంటుందండి. కృప పొందిన వారి జీవితంలో గొప్ప ఆనందం ఉంటుందండి. దేవుని కృపను పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అసంచలమైనటువంటి విశ్వాసం ఉంటుందండి. దేవుని కృపను పొందిన ప్రతి ఒక్కరిలో కూడా లోకానికి వారు వేరుగా జీవించేటువంటి ఆ ప్రత్యేకత వారిలో ఉంటుందండి. కనుక దేవుని కృపను పొందటంలో మనము ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కనపరిచే వారంగా ఉండాలి. స్టెఫన్ని చూడండి, ఆ దేవుడు తన కృపతో నింపారట, తన ఆత్మతో నింపారంట. దేవుని కృపను పొందాడు కనుక చూడండి, రాళ్లతో కొట్టి చంపుతున్నా సరే దేవుని సన్నిధిలో అతడు సంతోషంగా మరణించడానికి ఆ శిక్షలో పాలు పొందకుండా వారిని కాపాడమని, రక్షించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ బాధలో కూడా అంటే దేవుని కృప పొందిన వారి జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే దేవుని కృప పొందటం అనేది చాలా గొప్ప భాగ్యం. అయితే ఇక్కడ కొరింథీ సంఘాన్ని గురించి మరి పౌలు గారు ప్రస్తావిస్తున్నటువంటి సంగతి ఏంటంటే, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు వారిని గురించి ఇంతగా అభినందిస్తున్నటువంటి ఈ మాటల్ని రాస్తున్నాడు అంటే, ఈ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మరి అన్ని విషయాల్లో కూడా, ఒకటని కాదు అన్ని విషయాల్లో కూడా మనం చదివిన వాక్య భాగంలో ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అంటే దేవుడు అనుగ్రహించిన కృప వారి జీవితంలో ఎలాంటిదంటే, లోపము లేని వారిగా ఆ కృప వారిని అంతగా బలపరిచిందండి. దేవుని కృపను మనం పొందితే ఏ లోపము మనలో ఉండదండి, ఏ పాపం మనలో ఉండదు. దేవుని కృప పొందిన వారందరి జీవితాల్లో పరిశుద్ధతతో పాటు విశ్వాస జీవితంలో మనము ఏమేమి నిర్వర్తించాలో, ఎలాగూ మన దినచర్యను కొనసాగించాలో, దేవుని కొరకు ఏమేమి చేయాలో అన్నిటినీ కూడా ఆ కృప మనలను ప్రోత్సహిస్తుంది. ఆ కృప పొందిన వారు ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకంగా జీవించగలుగుతారు. వారు దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. దేవుని కృపను పొందారు కనుక ఇంత గొప్ప కార్యం మీరు చేయగలిగారు. ఏ విషయంలోనైనా కానివ్వండి, దేవుని కృపను పొందితే ఒక్కొక్కరి యొక్క ఆత్మీయ జీవితాలు ఎంతగా ప్రభావితం చెందుతాయంటే, కార్యములు 4వ అధ్యాయము 32 నుండి, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయెను. ఆది సంఘములో సమానత్వం అనేది వారందరిలో కూడా వ్యాపించిందండి. అందరూ కూడా ఎలాంటి మనసుతో జీవించగలిగారంటే, నాకు ఏదైనా ఉంటే పట్టుకొచ్చి లేని వారికి ఇవ్వటం, వారికి ఇబ్బంది లేకుండా చేయడం, ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే నేనున్నానని వారికి భరోసా కల్పించి ఆ సమస్యలు పరిష్కరించేటట్లుగా చూడండి. సంఘంలో, సహవాసంలో దేవుని ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు కలిగి ప్రతి ఒక్కరు కూడా ఒకే కుటుంబంగా, ఒకే తండ్రి బిడ్డలుగా చూడండి, ఒకే ఫ్యామిలీలో ఒకరికొకరు ఎలాగైతే కష్ట సుఖాలు పంచుకుంటారో అలాంటి ప్రేమానురాగాలు ఆది సంఘంలో మనం చూడగలుగుతాం.
కారణం ఏంటంటే వారు పునరుత్థాన శక్తిని గ్రహించిన వారై, మనం ఒక రోజున మరణిస్తాం. మరణించిన మనము యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే మరణా నుంచి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు, ఆయన ఆరోహణమయ్యారు. వెళ్తూ వెళ్తూ ప్రభు ఖచ్చితంగా చెప్పారు ఏమనంటే, నేను వెళ్ళే స్థలంలోనికి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. మరి ఇక భూమి మీద వారికి పని ఏముంటుంది? భూమి మీద ఏమైనా అవసరం ఉంటుందా? భూములు, పొలాలు, ఇండ్లు ఇవన్నీ మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇవన్నీ ఒక రోజున వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం. ఆయన పునరుత్థానాన్ని గురించి మరింత బలంగా బోధిస్తున్నప్పుడు వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అవును, మన ప్రభువు పునరుత్థానుడు, మనం కూడా ఒక రోజున పునరుత్థానం పొందుతాం. ఈ భూమి మీద ఇవన్నీ వదిలిపెట్టేస్తాం, ఎందుకంటే ఇవేవి శాశ్వతం కాదు. ఒక రోజున ఇవన్నీ, ఈ భూమి ఆకాశం ఇవన్నీ లయమైపోతాయి. కొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు మనకి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. దేవునికి రాబోతున్నారని ఎదురు చూస్తున్నాం, మంచిదే. కానీ ఈ భూమి మీద మనము పవిత్రమైన పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై జీవించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే ఈ భూమి ఆకాశము, ఈ భూమి అందలి ఉన్నటువంటి సృష్టి యావత్తు ఒక రోజున లయమైపోతుంది. ఇవేమీ శాశ్వతం కాదు. అందుకే ఆది సంఘంలో వారు ఏ విధమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నారు అంటే, ప్రభువు త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చినా, మనం బ్రతికుండగా వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ మనం ఎలాంటి మనస్సుతో బ్రతకాలి అని అంటే, ఈ లోకములో లోక సంబంధులు సంపాదించుకున్నట్టుగా ఈ భూములు ఆస్తులు, మనము బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా కూడబెట్టుకుని మనము ఈ లోకాశలతో బ్రతకూడదు. ఒక రోజున ఇవన్నీ కూడా లయమైపోతాయి, ఇవన్నీ నాశనం అయిపోతాయి. కనుక మనం బ్రతికినంత కాలము కూడా దేవునికి ఇష్టలమై బ్రతకాలి. మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, భక్తిలో నమ్మకంగా దేవుని దృష్టికి యోగ్యులంగా మనం జీవించాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒక దినము 1000 సంవత్సరాలు అన్నట్టుగా ఉన్నప్పటికీ 1000 సంవత్సరాలే ఒక్క దినముగా మారిపోయిన పరిస్థితులు సంభవించినప్పటికీ ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. దొంగ నేను వస్తున్నానని ప్రకటన చేసి రాడు. మనము ఊహించని గడియలో ఆయన వచ్చి తన ప్రజల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. అందుకే మనము ఈరోజే దేవుని రాకడ అన్నట్టుగా బ్రతకాలి. ఈరోజే నేను ఒకవేళ మరణిస్తే నేను ప్రభుతో ఉండాలి అనేటువంటి సిద్ధపాటు మనలో కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ ఆది సంఘంలో ఉన్నటువంటి ఈ విశ్వాసులందరూ కూడా దేవుని కృపను పొందారు. ఎలాంటి దేవుని కృపను పొందారంటే, ఈ లోకం ఒక రోజున నాశనం అయిపోతుంది. ఒకవేళ మన పిల్లల కొరకు ఏవో సంపాదిస్తున్నాం, కానీ మనము కానీ మన పిల్లలు కానీ ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు. అందుకే మనము అన్నవస్త్రాలు కలిగి ఉండి, నివాసాన్ని నిత్యావసరాలని మనం కలిగి ఉండి ఇంతటితో సంతృప్తి పడాలి తప్ప 3-4 తరాలకు సరిపడా ఏదో సంపాదించేసి మనం నాకు అంతుంది ఇంతుందని ఏదో గర్వంగా చెప్పుకునేటువంటి అలాంటి అతిశయం మనలో ఉండకూడదు. మనలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి తపన మాత్రమే ఉండాలి అని వారు తీర్మానించుకున్నారు. కనుక వారికి కలిగి ఉన్నటువంటి భూములు ఇండ్లు అమ్మేసి వాటి వెల తెచ్చి దేవుని పరిసరి కొరకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు వారు సమర్పించేశారట. సహజంగా ప్రతి వ్యక్తిలో ఎలాంటి ఆశ ఉంటుంది అని అంటే, నేను ఒకవేళ ఏదైనా ఒక స్థలం కలిగి ఉంటే ఇంకో స్థలము
తర్వాత మనం రేపు అన్న రోజున దాన్ని కొనుక్కుని ఉంచుకుంటే బాగుంటుంది, లేకపోతే కొంత బంగారం కొనుక్కుని ఉంచుకుంటే బాగుంటుంది, లేకపోతే మనకు ఒక ఇల్లున్నా ఇంకో ఇల్లు కొనుక్కుని అట్టే పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి ఆలోచనలు చాలామందిలో ఉంటాయి కనుక వారు రూపాయికి రూపాయి, 10 రూపాయలకి 10 రూపాయలు, 100 రూపాయలకి 100 రూపాయలు, 1000 రూపాయలకి 1000 రూపాయలు, 10,000కి 10,000 అలా దాసి 1,00,000 2,00,000 అలా దాసి ఏదో ఒకటి కొంటారు. మరలా ఇంకా కొంచెం దాసి ఏదో బంగారం, ఏదో స్థలం, ఏదో ఇలాగా వారు రాబోయే తరాలకి, లేకపోతే రేపు మాకంటూ కొంత ఆస్తి ఉందనేటువంటి ధీమా కోసం వాళ్ళు ఏం చేస్తారంటే అలా పెంచుకుంటూ వెళ్తారు. అలా పెంచుకునే క్రమంలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అది కొనాలి అని అంటే దాని కొరకు కొంత అమౌంట్ మనం దాచిపెట్టాలి కనుక ఒకవేళ దీంట్లోది ఏమైనా ఒకవేళ బెజ్జం పెట్టామనుకోండి, దీంట్లో ఒకవేళ ఏమైనా కొంచెం తీసామనుకోండి, అది లోటుగా ఉంటుంది. ఎందుకు దాన్ని తీయటం, దీన్ని అలా దీనికి ఇంకో కొంత వేస్తే ఏదో విధంగా దానికి ఎంతో కొంత జత చేసేసి దీన్ని ఒక రౌండ్ ఫిగర్ చేసేసి దాని కొరకు కేటాయించేయాలి. ఈ లోపు దేవుని పని వస్తుంది, దేవుని కొరకు ఏదో చేయవలసి వస్తుంది. కానీ మనసు ఎలా ఉంటుంది, ప్రభా నీకు తెలిసిన ఆయన అది కొనాలనుకుంటున్నాను కదా, దానికోసం నేను సిద్ధపరుస్తుందని ఏమనుకోవద్దే అని ఇక్కడ దేవుని పనిని ఏం చేస్తారంటే నిర్లక్ష్యం చేస్తారు. నువ్వు దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం చేయలేకపోతున్నావు, కానీ నీ కొరకు నీ పిల్లల కొరకు అవన్నీ కూడబెడుతున్నావు, మంచిదే. కానీ నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా, ఎన్ని స్థలాలు సంపాదించినా నీ మనసు ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా 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 ఏదో సంపాదించాలని. కానీ ఈ ప్రయాసలో, ఈ తపనలో నువ్వు దేవుని గురించి కానీ దేవుని కార్యాల గురించి ఏమీ పట్టించుకోవు. నీ బ్రతికే కాలం అంతట్లో కూడా నీ పిల్లలకి తరతరాలు ఏదో నేను కూడబెట్టాలి అనుకుంటావు, మంచిదే. కానీ తగినంతే ఉండాలండి. తగిన దానికంటే ఎక్కువైతే గనక దేవుని దృష్టిలో మనం చాలా భయంకరమైన తీర్పు పొందవలసి ఉంటుంది. అందుకే మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మన ధనాన్ని, మనకున్నటువంటి ఈవుల్ని అది దేవునికి ఇష్టమా కాదనేది పరిశీలన చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కానీ కొరింథీ సంఘంలో ఉన్నవారు, ఈ ఆది సంఘంలో ఉన్నవారు చూడండి, వాళ్ళు దేవుని కొరకు అన్నీ పెట్టుబడిగా పెట్టేశారు. ఎందుకో తెలుసా, ఈ లోకం శాశ్వతం కాదు. యేసయ్యా, మేము మా పిల్లల కొరకు, రాబోయే తరాల కొరకు మేమేమి కూడబెట్టట్లేదు. ప్రస్తుతం మీ పని జరగాలి, ప్రస్తుతం మీ కార్యం జరగాలి కనుక మీ కొరకు మేము త్యాగం చేస్తున్నాం. అయితే మా పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాం. ఆమేన్. నీతిమంతుని పిల్లలు తన తదనంతరం ధన్యులగుదురు. మనం ఎంత నీతిగా బ్రతుకుతామో మన తర్వాత మన పిల్లల్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దురాశతో మాత్రం ఏది దాచుకోలేదు. అది దేవునికి తెలియదా? దేవునికి తప్పకుండా తెలుసు. అందుకే నేనేమంటానంటే మన పిల్లల గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. పిల్లలు కూడా అదే చెప్పాను, జీవితంలో ఎన్నడూ మీరు దాచుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఏ సమయంలో ఏం సంభవిస్తుందో తెలియదండి. మనం అంతా కూడబెట్టుకుంటాం, ఈ మొత్తం ఈ భూమి ఆకాశం అన్నీ లయమైపోతాయి. నువ్వు బ్రతికినంతకాలం ఏమో ఏదో సంపాదించాలి, ఏదో కొనాలి, ఏదో దాచుకోవాలని తాపత్రయపడ్డావి తప్ప ఎన్నిసార్లు దేవుని మాట, దేవుని యొక్క వర్తమానాలు విన్నా నువ్వేమీ స్పందించలేదు. మరి దేవుని ఎదుట నువ్వు తలెత్తుకుంటావా, తలదించుకుంటావా? అందుకే మనము కానీ మన కుటుంబాలు కానీ దేవుని కొరకు ఎలాంటి సమర్పణ కలిగిన జీవితాలు జీవించాలంటే, దేవుడు మనకు కావలసిన ఆహారం, వస్త్రం, ఉండడానికి నివాసం, మనం అనుభవించడానికి కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చిన తర్వాత అంతకుమించి ఎక్స్ట్రా మనం ఏది కూడా ఆశించకూడదు, ఏది కూడా ఆలోచించకూడదు. దేవుడే మా సర్వం, దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దైవకృప అందరి యందు అధికంగా ఉన్నదంట. దైవకృప ఎవరి యందైతే అధికంగా ఉన్నదో వారందరూ కూడా తమ భూముల్ని, తమ ఇండ్లను అమ్మి పట్టుకొని వచ్చి దేవుని పరిచర్యలో పెట్టుబడి పెట్టారు. దేవుని పరిచర్యలో పెట్టుబడి పెట్టిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. ఆమేన్. చూడండి, దేవుని కృపను పొందటం అనంటే మన కొరకు మనము ఆలోచించుకోకుండా నా జీవితం 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, 10 మందికి ప్రయోజనకరంగా ఉండాలి. అది దేవుని కృప పొందిన వారి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. కానీ స్వార్థంతో నింపబడిన వారి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నేను బాగుంటే సరిపోతుంది, నా కుటుంబం బాగుంటే సరిపోతుంది, ఏది ఎలా జరిగితే మనకెందుకు, అదంతా మనకు అవసరం అంటావా? ఇలా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ మనకెందుకు అని వారి జీవిత దినాలన్నీ అలా గడిపేస్తూ ఉంటారు. కానీ ఎక్కడా కూడా దేవుని కొరకు నేను ప్రత్యేకంగా బ్రతకాలనేటువంటి మనసు వారిలో రాదు. ఎందుకంటే వారు ఏం పొందలేదు, దేవుని కృపను పొందలేదుగా. దేవుని కృపను పొందిన వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని కృప పొందిన వారిని దేవుడు ఎన్నడూ కూడా సిగ్గుపరచడు, అవమాన పాలు చేయడు. అవమానించినట్టుగానే ఉంటుంది. మరియమ్మను కూడా అవమానించారు. అవమానం కొద్ది రోజుల్లో పటాపంచలు అయిపోయింది.
నోవహు శ్రమ పడ్డాడు, తన కుటుంబం ఒక్కరే శ్రమ పడ్డారు. సేవ భారమంతా కుటుంబమే మోసింది, మిగిలిన వారందరూ హేళన చేశారు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు, గొప్ప ఆనందంతో నింపాడు. చూడండి, ప్రజలన్నీ దాచుకున్నాయి, అన్నీ మాకు అది ఉంది ఇది ఉంది అనుకున్నారు, కొట్టుకుని వెళ్ళిపోయారు. సంపాదించినవన్నీ ఏమైపోయాయి నోవహు కాలంలో? అసలు మనిషే లేడు కదా అనుభవించడానికి. జీవించినంతకాలం దేవునికి భయపడకుండా, దైవజనుడు చెప్పిన, నోవహు గారు చెప్పిన ఎవరు చెప్పినా వినకుండా మూర్ఖంగా ప్రవర్తించారు, తుడుసు పెట్టుకుని పోయారు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మనము నేర్చుకునే ప్రతి పాఠం, వినే ప్రతి వర్తమానం మనం వినటం మట్టుకే కాదు, కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకు చూడండి, కొరింథీ సంఘం కూడా అలాగే ఆది సంఘంలో ఏ విధమైనటువంటి ఓ గొప్ప విప్లవాత్మకమైనటువంటి ఆ మార్పు వారిలో చూశారో, వీరు కూడా మేము కూడా అలా బ్రతకాలని ఓ ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారు దేవుని కొరకు కొంత పెట్టుబడి పెట్టారు. పరిశుద్ధంగా జీవించడమే కాకుండా, నీతిగా జీవించడమే కాకుండా, ప్రేమగా జీవించడమే కాకుండా, దేవుని కొరకు, పరిశుద్ధుల కొరకు, అదే సమయంలో ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, బీదల కొరకు, పరిశుద్ధుల కొరకు కొంత ధనాన్ని వారు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో వారు చాలా మరి దైవ సేవకు సహకారంగా నిలబడ్డారు. కనుక కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి. స్తోత్రం. చూసారా, భౌతికమైనటువంటి సంపదను దేవుని కొరకు వారు త్యాగం చేసేసారు. కనుక ఇప్పుడు వారి మనసంతా దేని మీద ఉందంటే, దేవునిలో మేము సంపూర్ణులం కావాలి, దేవుని వాక్య జ్ఞానములో, దేవుని వాక్య ఉపదేశములో మేము ఐశ్వర్యవంతులం కావాలి అనుకున్నారు. వాక్యం ఏం చెబుతుంది అలాగే మేము నడుచుకోవాలి. దేవుని జ్ఞానం మనకు ఏదైతే బోధిస్తుందో అలా బ్రతికినప్పుడు, దేవుని ఉపదేశం మనకు ఏదైతే ఉపదేశించబడుతుందో అలాగూ జీవించినప్పుడు మనం ఆధ్యాత్మికమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి గుణలక్షణాలన్నీ మనలో అలంకరించుకుంటాం. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, ఏ కృపావరమునందును లోపము లేదు. దేవుడు మీకు అన్ని కృపావరాలు ఇచ్చారు. కృప అనేది ఒక వరము. కృప అనేది ఏంటి? ఒక వరము. దేవుని కృప పొందటం ఒక వరం అన్నమాట. దేవుని కృపను పొందిన వారు ప్రతి దానికి నేను సిద్ధమే అన్నట్టుగా, నేను రెడీ అన్నట్టుగా, నేను ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాను. దేవుడు చెప్పాలే కానీ నేను ఏదైనా చేస్తాను, నా శక్తి వంచన లేకుండా. నేను అన్ని విషయాల్లో కూడా నేను అందరికంటే ముందుండాలి అనేటువంటి తపన కృపను పొందిన వారిలో కనపడుతుందండి. గనుక వారిలో ఏ లోపము ఉండదు. లోపము లేని వారై దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంట. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంట. ప్రభువా, ఇప్పుడు వస్తావు నాయన, ఈ లోకం మీద మాకు ఆశ లేదు, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మాకు మనసు లేదు, మాకు విరక్తి కలిగింది, ఈ లోకం శాశ్వతం కాదు కనుక మాకు వద్దయ్యా, ఈ భూమి మీద మాకు ఏమొద్దు, మీ వద్దకు ఎప్పుడు వచ్చేయాలా అనేటువంటి ఆశతో ఎదురు చూస్తున్నాం, త్వరగా రా తండ్రి అన్నట్టుగా వారు ఎదురు చూస్తూ ఉన్నారట. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. అంతేగాని ఇంకా అప్పుడే వద్దు ప్రభా, ఇంకా రావద్దు, నాకు ఈ లోకంలో అనుభవించవలసినవి చాలా ఉన్నాయి, సంపాదించుకోవలసినవి చాలా ఉన్నాయి, కాబట్టి ఇప్పుడప్పుడే రావద్దు అని అన్నట్టుగా చాలామంది జీవితాలు ఇంకా ఈ లోకాశలతో చూడండి చాలా భక్తిహీనులుగా, దేవుని భయం లేని వారిగా, భక్తిలో శ్రద్ధ లేని వారిగా, వాక్యం వారి జీవితంలో ఎక్కడ అనుసరించని వారిగా అలాగే ఉంటారండి. ఆ ప్రారంభంలో ఎలా ఉన్నారు ఇప్పటికి అలాగ ఉంటారు కొంతమంది. దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వ్యక్తివైతే దేవుని వాక్యం ఏం చెప్తే అదే నువ్వు చేస్తావు, అలా నడుచుకుంటావు. అది ఎంత కష్టమైనా, అది ఎంత భారమైనా, ఎలాంటి పరిస్థితులైనా వాటిని అధిగమిస్తావు. ఎందుకో తెలుసా, నీవు దేవుని రాజ్యంలో ఉండాలనేటువంటి కలలు కంటున్నావు కనుక నీ మనసంతా దేవుని పరలోకం మీదే ఉంటుంది. దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మీలో ఏ లోపం లేదు. కొరింథీ సంఘమా, మీలో ఏ లోపం లేదు. ప్రతి కృపావరాన్ని మీరు కలిగి ఉన్నారు. దేవుడు మీ కృపను ఒక వరంగా ఇచ్చారు కనుక ఈ కృపావరం అనేది ఏ లోపం లేకుండా మిమ్మల్ని సంపూర్ణులు చేస్తుంది. దేవుని కృపను పొందితే, ప్రభువా నా అంతటి నేను ఏమీ చేయలేకపోతున్నాను, భక్తిలో విఫలమైపోతున్నాను, నీ కృప నాకు కావాలి, మీ ఆత్మ అభిషేకం నాకు కావాలి అని దేవుడిని అడిగితే దేవుడు తన మహిమ రూపంలోనికి మనల్ని మార్చేస్తారండి. మనం భక్తి చేస్తున్నామంటే ఊరికే ఆచారంగా చేయొద్దండి, ప్లీజ్ వద్దండి. అలాంటి భక్తి చేసిన ఒకటి చేయకపోయిన ఒకటే. ఇక్కడ చూడండి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరుచును. స్తోత్రం. చూసారా, అలాంటి అనుభవాల్లో సాగుతున్న వారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడ వరకు చూడండి, వారు నిరపరాధులుగా అంటే అపరాధం లేని వారుగా స్థిరపరచబడాలని దైవజనుడు ఆకాంక్షిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. నిజమే, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో, పరలోకం ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఆశపడతారో వారు నిరపరాధులుగా జీవిస్తారు. అపరాధం వారిలో ఏమీ ఉండదు. ఎందుకంటే ఇంకా పరలోకం వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈ లోకంలో ఎక్కడ పులుముకుంటారు, ఎక్కడ అపవిత్రపరచబడటానికి ఇష్టపడతారు. అమ్మో ఇది చేస్తే నేను పరలోకం వెళ్ళనేమో అనే భయం ఉంటుంది. భయం లేని వాళ్ళకి ఇంకేమైనా చేస్తారు, ఎలాగైనా జీవిస్తారు, వాళ్ళ ఇష్టం, ఇంకా విచ్చలవిడి. అది ఇది అని ఉండదు, చిన్న పెద్ద అని ఏముండదు. అన్నిటిలోనూ నేనున్నానని వాళ్ళు నాశనానికి పోగు చేసుకుంటారు, పాపానికి పాపం కూర్చుకుంటూ ఉంటారు. అందుకు కాదండి మనం ఈ భక్తి చేసేది. నిరపరాధులుగా నేను బ్రతకాలి, దేవుని రాకడ వరకు నేను స్థిరంగా ఉండాలి. నేను నా భక్తి జీవితంలో నా పరిశుద్ధతను కాపాడుకుంటూ, నా ప్రవర్తన సరిదిద్దుకుంటూ, నేను అంతం వరకు నేను నమ్మకంగా జీవిస్తూ దేవుని యొక్క రాకడలో నేను ఆయనతో పాటు ఆయన ఉండే స్థలానికి వెళ్ళాలి అనే ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా అపరాధం అనేది చేయకుండా, తప్పు చేయకుండా, పాపం చేయకుండా, మోసం చేయకుండా, ఏమండి ఏ లోపము లేని వారిగా జీవించగలుగుతాము కనుక అలాంటి వారిని మాత్రమే దేవుడు అంగీకరిస్తారు. ఇప్పుడు అలాంటి వారిని దేవుడు స్థిరపరుస్తారు. ఖచ్చితంగా దేవుడు మనల్ని స్థిరపరిస్తే మనం ఎప్పటికీ అలాగే ఉంటాం. మనం కొంతకాలం ఏదో భక్తిగా ఏదో మంచిగా జీవించినట్టుగా జీవించి మరలా ఒకవేళ బలహీనం అయిపోతే కనుక అది అస్థిరమైన జీవితం. కొంతమంది చూడండి, కొంతకాలం బాగానే ఉంటారు, తర్వాత బలహీనం అయిపోతారు. అస్థిరులు, స్థిరత్వం లేనివారు. మనం స్థిరత్వం లేని వారంగా కాదు, ఒక స్థిరమైన వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తిస్మం పొంది, లోకాన్ని ఈ పాపాన్ని అసహించుకున్న తర్వాత మరలా దాని వైపు చూడకుండా నువ్వు రోషం కలిగి దేవుని కొరకు చాలా నమ్మకంగా, యథార్థంగా దేవుని మహిమ కొరకు బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. మనసులో ఒకటి పెట్టుకుని బయటికేమో ఏదో నటిస్తే మనం స్థిరులం కాలేము. అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడండి. నమ్మదగిన దేవుడు. మనం ఏదైతే నమ్మామో ఆ నమ్మినంత మనకు న్యాయం చేసే దేవుడు, నిన్ను అన్యాయం చేసే దేవుడు కాదు. ఇంత భక్తిగా జీవిస్తూ నేను ఇంత గుడ్డిగా వెళ్తున్నాను, దేవుడు ఏం చేస్తాడో ఏమో అని నువ్వు ఏమి డౌట్ పడక్కర్లా. దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటే నీ క్షేమాన్ని గురించి దేవుడు ఆలోచిస్తాడండి, నీ భద్రతను గురించి దేవుడు ఆలోచిస్తాడు, నీ స్థితిగతులను గురించి దేవుడు ఆలోచిస్తాడండి. ఈ లోకపు తండ్రిగా నా పిల్లల గురించి, మీ పిల్లల గురించి మీరు అంతగా ఆలోచించినప్పుడు మనందరినీ సృజించిన సృష్టికర్త అయిన దేవుడు మనకు అన్యాయం చేస్తాడా? మనం ఇంత మంచోళ్ళం కాకపోయినా మనం చెడ్డవారమయ్యుండి, చూడండి యేసుప్రభువు చెప్పారు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనీయ నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్పగా చేస్తాడు. ఒక తండ్రి తన బిడ్డ రొట్టెని అడిగితే రాతినిస్తాడా, చేపని అడిగితే పామునిస్తాడా? అలాగే ఇవ్వడు కదా, ఏది అడిగితే అది ఇస్తాడు. మరి నేను నీ పరమ తండ్రిని కాబట్టి మీరు ఏమడిగితే అది నేను ఇవ్వనా? మీకేం కావాలో నాకు తెలియదా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని అనుకుంటున్నారే, మీరు చెడ్డవారయ్యుండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నారే. నేను చెడ్డవాడిని కాదు కదా, దేవాతి దేవుడిని అయిన నేను చెడ్డవాడిని కాదు కదా, మరి మీకు నేను ఎందుకు అన్యాయం చేస్తానర్రా? మిమ్మల్ని చీపుగా ఎందుకు చూస్తాను? మిమ్మల్ని మోసం చేయాలని ఎందుకు అనుకుంటాను? అలాగే ఎప్పుడు అనుకోను. నేనుండే స్థలంలో మీరు ఉండాలనేటువంటి ఆశ మీకు ఉంటే గనక నేను చెప్పినట్టుగా బ్రతకండి. అలా బ్రతికితే గనక మీకు ఈ లోకం మీద, లోకాశల మీద విరక్తి కలుగుతుంది. అలా విరక్తి కలిగి నా యందు మీరు నిజంగా నమ్మకంగా, యథార్థంగా నన్ను సంతోషపెట్టగలిగితే నేను త్వరలో రాబోతున్నాను, మిమ్మల్ని అందరినీ నాతో పాటు తీసుకుని వెళ్తాను. ఈ లోక భారాలు ఏవి కూడా మీ మీద పెట్టుకోవద్దు. ప్రియులారా, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు వారికి ఆహారం ఇచ్చేటువంటి ఒక చక్కటి సిస్టమ్ పెట్టారు. అదేమంటే ప్రతివాడు కూడా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా?
10 మంది ఉన్నారా, ఎంతమంది ఉన్నా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓమేరు చెప్పున మాత్రమే మన్నాను మీరు కూర్చుకొని లెక్క చొప్పున మీ ఇండ్లకు పట్టుకుని వెళ్ళాలి. ఎవరైనా కొలత మించి ఒక ఓమేరు కదా, నాకు 2, నా భార్యకు 2, మా అబ్బాయికి 2, మా అమ్మాయికి 2 అని రెండేసి పట్టుకుని వెళ్ళారనుకో, మీరు తినేది ఎంత? ఒక్క ఓమేరే. మన భాషలో పని 1 కేజీ అనుకుందాం, కుటుంబం అంతటి కలిసి 1 కేజీ అవుతుంది. మనం ఏం చేసాం, 2 కేజీలు పట్టుకెళ్ళిపోయాం. రేపటికి ఉంటుందిలే, రేపటికి అసలు ఉంటుందో ఉండదని 2 కేజీలు పట్టుకెళ్ళిపోతే మనం తినగా మిగిలింది తెల్లారేటప్పటికంట పురుగులు పట్టేసి కంపు కొట్టేసి అంటండి. ఒక రోజున అలా చేశారు, అందరూ చేశారు. రేపు ఎలా ఉంటుంది అన్న, రేపటి సంగతి దేవుడు అలా చెప్తాడు. కానీ రేపు అసలు మరలా మన్నా కురుస్తుందో లేదో, ఈరోజే చూసుకుని రేపటికి దేవుడే చూసుకుంటాడు అనుకున్నాం అనుకో, మన పని అయిపోయినట్టే. ఇన్ని లక్షల మందిలో మనకి ఏమన్నా ఆహారం దొరకకపోతే మామూలుగా ఉంటుందా పరిస్థితి? ఇదిగో నువ్వేమో కానీ నేను మాత్రం ఎక్స్ట్రా పట్టుకెళ్తానని ఎక్స్ట్రా పట్టుకెళ్ళిన వాళ్ళ యొక్క మన్నా తెల్లారేటప్పటికి పురుగులు పెట్టేసి కంపు కొట్టేస్తే బాబోయ్, కంపు భరించలేక పక్క వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. సార్ మోసే గారు, ఇదిగో మరి మీరు చెప్పినట్టుగా వెళ్ళి చేయలేదు, మాకు కంపు భరించలేకపోతున్నామయ్యా బాబు. ఎరా వెళ్ళరండి, మీకు ఏం చెప్పాను, ఏం చేశారు మీరు? దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నారా? దేవుడు చెప్పినట్టుగా మనం చేయకపోతే మన జీవితాలు కంపు కొట్టే జీవితాలు అని, చిచ్చి కంపు జీవితాలు అందరూ చెయ్యి అంటారండి. కానీ ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదంట, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదట. అబ్బా ఎంత అద్భుతమండి. దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే నీకేమీ తక్కువ కాదు. దేవుడు చెప్పింది వినకుండా అలాగే చెప్తాడు, పాస్టర్ అలాగే చెప్తాడు, వాడు చెప్పింది మనం చేయాలేంటి అన్నట్టుకున్నాం అనుకోండి, కంపు కొట్టిపోతాం. మన బ్రతికే కంపు, మన జీవితమే కంపు. ఆధ్యాత్మికంగా మనం ఎక్కడ కూడా సువాసన వెదజల్లే వారంగా ఉండలేమండి. కంపు కొట్టుకుపోతామండి. మన జీవితమే చిచ్చి అనిపించేటట్లుగా మారిపోతుందండి. స్వార్థం. పక్కోడు దేవుడు చెప్పినట్టుగా చేసినా నువ్వు తెలుగు తక్కువడురా, నేను చూడని తెచ్చిపెట్టుకున్నది కంపు కొట్టేసినట్టుగా మనము ఏది దాసి పెట్టుకున్నా అది ఒక రోజున దేవుడు అసహ్యంగా మార్చేస్తాడండి. అందుకే జీవితంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారికి మేలు చేయటం నేర్చుకుందాం. పరిసర్య ధర్మంలో ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా మన వంతులో నిలబడదాం. దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. వాక్యము విన్నది విన్నట్టుగా ఎవరైతే చేస్తారో వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆమేన్. చూడండి, విశ్రాంతి దినం వచ్చే ముందు రోజట, మన భాషలో చెప్పాలంటే శనివారం రోజునే దేవుడు ఆదివారానికి కూడా కూర్చుకోమన్నాడు. అలా కూర్చుకున్నది మరలా ఆదివారానికి కంపు కొట్టలేదట, పురుగులు పట్టలేదట. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఏ విషయంలో కూడా మనము సిగ్గుపడము, మోసపోము. దేవుడు వద్దన్నప్పుడు తెచ్చిపెట్టుకుంటేనేమో కంపు కొట్టేసింది, పురుగులు పట్టేసింది. దేవుడు చెప్పినప్పుడు ఇదిగో 6వ రోజు ఉంటుంది, అప్పుడు మీరు 6వ రోజుని 7వ రోజుకి కావలసింది కూడా కూర్చుకోండి. ఎందుకంటే విశ్రాంతి దినాన మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా బయటది దొరకదు అని ప్రభు చెప్పారు. ఒకవేళ బయటికి వెళ్ళినా అది మీకు దొరకదు. చూడండి, నిర్గమకాండము 16వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుతున్నాను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనపడెను. ఇశ్రాయేలు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా ప్రతివాడును తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారములో. నేను ఇశ్రాయేలీలు అట్లు చేయగా కొందరు హెచ్చుగా కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువ మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వారికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి.
వేడిమికి అది కరిగెను. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేర్ల చొప్పున 2 అంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకు అతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనిడి, మీరు వండుకొనవలసినది వండుకొనిడి. ఉదయం వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు లేదు, దానికి పురుగు పట్టలేదు. మోషే, నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికి ఏమీయో దొరకకపోయెను. ఈ 6 రోజులు, ఒక రోజుది మర్నాడు కుంచుకుంటే కంపు కొట్టేసింది, పురుగులు పట్టేసింది. ఈ 6వ దినాన్ని కూర్చుకున్నది 7వ దినాన్ని కంపు కట్టలేదు, పురుగు పట్టలేదు. ఇంకొకటి ఏంటంటే 7వ దినాన్ని ఇంకా చాలామంది అసలు రేపు ఉంటుందో ఉండదని చెప్పి మరలా వీళ్ళు ఏం చేశారంటే 7వ రోజున విశ్రాంతి దినాన్ని కూడా పొద్దున్నే, రోజు వెళ్ళినట్టుగా పొద్దున్నే వెళ్ళారంటండి. అక్కడ ఏమీ లేదట. చూసారా, దేవుడు ఏది చెప్పినా చెప్పింది చెప్పినట్టుగా జరిగిస్తాడండి దేవుడు. ఉంచుకోవద్దంటే ఉంచుకున్నారు, కంపు కొట్టేసింది, పురుగు పట్టేసింది. ఉంచుకోండి, అదేమవుదంటే వాళ్ళు ఉంచుకున్నారు, కంపు కట్టలేదు, పురుగు పట్టలేదు. రేపు అది మీకు దొరకదు అని అంటే, ఎందుకు దొరకదు, మేము వెళ్తామని వెళ్ళారు, వాళ్ళకి ఏమీ దొరకలేదు. చూసారా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకపోవటాన్ని బట్టి అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. దేవుని మాట వింటే కనుక మీకు ఎప్పుడు ఏది ఇస్తానంటే అది ఇస్తారు, ఏం చేస్తానంటే అది చేస్తారు ఖచ్చితంగా. ఆయన మాట ఏమాత్రం కూడా మోసము కానే కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుణ్ణి మీరు నమ్మగలిగితే, ఆయన చెప్పారు నేను ఎలా చేయాలని నమ్మగలిగితే, నమ్మిన వారిని వమ్ము చేయని దేవుడు, నమ్మిన వారికి తగిన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఆయన మన జీవితంలో ఈ సహవాసాన్ని అనుగ్రహించి మనల్ని ధన్యజీవులను చేశారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం నుండి అనుకుంటా, చూడండి ఒకసారి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడండి. ఆయన మనల్ని పిలిచారు, పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన సహవాసంలో ఈరోజు ఎలాగైతే మనం కొనసాగేటట్లు తన కృపనిచ్చారో, రేపు ఆయనతో పాటు యుగయుగాలు జీవించటానికి ఆయన మనకు హామీ ఇచ్చారు, వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, మనల్ని అన్యాయం చేయడు. అందుకే ఆయన చెప్పినట్టుగా బ్రతుకుదాం, ఆయన వాక్య ప్రకారంగా జీవించుదాం. అలా జీవిస్తే కనుక నీకు ఏది తక్కువ రానివ్వడు. భక్తిలో ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, వాక్య ప్రకారం ఎవరైతే జీవించారో, దేవుడు ఎవరిని అన్యాయం చేసే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు ఎంతైనా నమ్మచ్చు, వాక్యాన్ని ఎంత గుడ్డిగా నమ్ముతావో అంత అద్భుతంగా నీ జీవితాన్ని తన కృపతో నింపి అందరికంటే నువ్వు ప్రత్యేకంగా బ్రతికేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, ఆమేన్, హల్లెలూయా. అలాగూ జీవించుటకు ప్రభు తన కృప మనందరి మీద అధికంగా కుమ్మరించునుగాక, ఆమేన్. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. వినటానికి ఏదో సరదాగా కాలక్షేపానికి అన్నట్టుగా కాకుండా, మనము విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాలని దేవుని వాక్యానికి అనుకూలంగా మార్చుకొని దేవుని చిత్తానికి అప్పగించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. కొరింథీ సంఘముల, ఆది సంఘముల మేముండాలి, ఏ లోపము లేని వారిగా మేముండాలి. మీ వాక్యము, మీ ఉపదేశము ఏదైతే మాకు బోధించబడుతుందో అలాగూ మేము జ్ఞానములోను ఉపదేశములోను సంపూర్ణంగా మేము ఆ స్థాయికి ఎదగాలి.